Welcome to Money World. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ వరల్డ్ ఛానల్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మీరు నా ఛానల్కి విజిట్ చేస్తుంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. దాంతోపాటు నా వీడియోస్కి లైక్ చేస్తున్నారు, కామెంట్స్ ఇస్తున్నారు, వాల్యుబుల్ మెయిల్స్ ఎన్నో పంపిస్తున్నారు. సో ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ అండి. సో ఫ్రెండ్స్, ఏంటంటే అందరికీ సాడ్ న్యూస్ అండ్ నాకు కూడా చాలా బాధగా ఉంది. అండ్ ఎన్నో రోజుల నుంచి వర్క్ చేస్తున్న మన హ్యాష్ ఓషన్ సైట్ అనేది మనకు లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్స్ ఇస్తుంది అని చెప్పేసి అనుకున్నాం. బట్ ఏంటంటే గత 2-3 ఏళ్ళ నుంచి అది ఇన్వెస్ట్మెంట్స్ ఇస్తూనే వస్తుంది. బట్ కానీ ఏంటంటే సడన్గా స్కామ్ అయిపోయింది ఒక 2-3 డేస్ నుంచి. ఆల్మోస్ట్ ఏంటంటే కొందరికి మెయిల్స్ వెళ్ళాయి, కొంతమందికి కాల్స్ కూడా వెళ్ళాయి. అండ్ సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది 29th రోజు అని చెప్పేసి. బట్ నాకు కూడా ఎక్కడ ఒక చిన్న హోప్ ఉంది, అంటే ఈరోజు నైట్ లోపల మేబీ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పేసి. కానీ ఆ హోప్ కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది. FBI అనేది రీసెంట్లీ ఒక సైట్, చాలా ఫేమస్ సైట్ అనేది క్లియర్ చేసేసింది, హ్యాష్ ఓషన్ అనేది స్కామ్ అయిపోయింది అని చెప్పేసి. బట్ వెయిట్ చేద్దాం, వస్తే ఈరోజు లోపు రావాలి, లేదంటే కూడా ఆల్మోస్ట్ ఇంకా స్కామ్ అయిపోయినట్టే అని చెప్పేసి అనుకోవాలి. సో సారీ అండ్ ప్రతి ఒక్కరికి. అండ్ ఏంటంటే ఆన్లైన్లో ఇలాంటివన్నీ మామూలే, అందుకే దయచేసి దేంట్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టద్దు అని చెప్పేసి నేను చెప్తూ ఉంటాను. సో మీరు ఎప్పటికైనా ఆలోచించుకోండి, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేవాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకున్నప్పుడు ఏంటంటే మీకున్న సర్కిల్, మీకున్న రొటేషనల్స్, మీకున్న అమౌంట్ అనేది మీకు రొటేషనల్ అవుతూ ఉంటే, మీకంటే అమౌంట్ దేంట్లో నుంచి అమౌంట్ వస్తూ ఉంటే, ఆన్లైన్లో మీరు ఎర్న్ చేసిన అమౌంట్ ఉంటే మీకు అమౌంట్ పెట్టినా కూడా పెద్దగా అనిపించదు. కానీ మన సొంత డబ్బులు తీసుకెళ్ళి మనం ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకుంటే చాలా లాస్ అయిపోతాం అనమాట. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, నౌ ఈరోజు నేను ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాను. ఏంటంటే అండ్ చాలా మందికి జొనారిస్లో మీరు వర్క్ చేసే వాళ్ళందరూ, అంటే జొనారిస్ గురించి చెప్పబోతున్నాను. జొనారిస్లో మీరు వర్క్ చేసే ప్రతి ఒక్కరికి ఏంటంటే 27th రోజు ప్రతి ఒక్కరికి ఒక కన్ఫర్మేషన్ మెయిల్ అనేది ఒకటి వచ్చి ఉంటుంది. సో చిన్న ఒక మెసేజ్ అనేది వచ్చి ఉంటుంది మీ మొబైల్ నెంబర్కి. ఏంటిదంటే జొనారిస్ కొత్త కాన్సెప్ట్ ఒకటి స్టార్ట్ అయిపోయింది. దాంట్లో ఏంటంటే 1000 రూపీస్ ప్లాన్ ఒకటి స్టార్ట్ అయింది అని చెప్పేసి. కానీ ఫ్రెండ్స్, ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చాలామంది దాని గురించి నాకు మెయిల్స్ చేశారు అండ్ కొంతమంది అడిగారు, సో జొనారిస్ 1000 రూపీస్ ప్లాన్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి, వాట్ ఈస్ వాట్ అనేది ఏంటిది అని చెప్పేసి ఒకసారి అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్, జొనారిస్లో 100 రూపీస్ ప్లాన్లో జాయిన్ అయిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. కానీ ఉండే క్రౌడ్ ఫండింగ్స్లలో లోయెస్ట్ అమౌంట్లో జొనారిస్ ద బెస్ట్ కాన్సెప్ట్. ఏంటంటే కొంచెం అర్థం చేసుకోవాలి, దాన్ని అర్థం చేసుకుంటే బెస్ట్ కాన్సెప్ట్ రియల్లీ. ఇంకోటి ఏంటంటే జొనారిస్ అనేది ఫస్ట్ పేయూ ఆప్షన్ స్టార్ట్ అయింది, తర్వాత మనకు ATM, డెబిట్ కార్డ్, తర్వాత నెట్ బ్యాంకింగ్ ఆప్షన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. అండ్ అది కూడా ప్రాబ్లం వచ్చి అండ్ నెక్స్ట్ జొనారిస్ ZZ షాపింగ్ అనే సైట్ని కూడా స్టార్ట్ చేసింది. కానీ అక్కడ కూడా కొంతమంది కారణాల వల్ల, కొన్ని కారణాల వల్ల సైట్ అనేది పేమెంట్ ఆప్షన్స్ తీసుకోలేకపోతుంది. ఎందుకంటే మన ఇండియాలో దాదాపు ₹1, ₹10, ₹50 దాదాపు చాలా చిన్న చిన్న అమౌంట్స్తో క్రౌడ్ ఫండింగ్ స్టార్ట్ అయ్యాయి అనమాట. సో ఏంటంటే అవన్నీ లీగల్గా సర్టిఫికేట్స్ తెచ్చుకుంటున్నాయి, తీసుకొచ్చి పేయూ ఆప్షన్ జొనారిస్కి ఇస్తున్నారని చెప్పేసి చాలామంది కంప్లైంట్స్ చేయడం వల్ల జొనారిస్కి పేయూ ఆప్షన్ అండ్ నెట్ బ్యాంకింగ్ ఆప్షన్స్ అనేవి తీసేయడం జరిగిందనమాట. కానీ త్వరలోనే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది, త్వరలోనే పేయూ ఆప్షన్ అండ్ పేయూ ఆప్షన్ లేకపోయినా కూడా మీకు పేమెంట్ ఆప్షన్ దగ్గర మీకు అండర్ ప్రాసెస్ చూపిస్తుంది. సో ఆ ప్రాసెస్ అండర్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది, భయపడాల్సిన పనే లేదు. సో ఇంకోటి ఏంటంటే జొనారిస్లో పేటిఎం ఆప్షన్ కూడా కొత్తగా స్టార్ట్ అవ్వబోతుంది అనమాట. సో ఈ పేటిఎం ఆప్షన్ నుంచి కూడా మీ పేటిఎంలో వ్యాలెట్లో డబ్బులు ఉంటే డైరెక్ట్గా జొనారిస్లో తీసుకొచ్చి మీరు అకౌంట్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో ఇంకోటి ఏంటంటే మీరు దీంట్లో జాయిన్ అవ్వాలని మీకు ఇంట్రెస్ట్గా ఉంటే నాకు మెయిల్ చేసినా నేను మీకు ఫండ్ అనేది ఇస్తాను. సో నాకు మీరు యాజ్ యూజువల్గా బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసినా పర్లేదు, లేకుంటే ఆ ఫండ్ని నాకు ఏ విధంగా ఇచ్చినా పర్లేదు అనమాట. సో పేటిఎం త్రూ ఇచ్చినా పర్లేదు, లేకుంటే డైరెక్ట్గా నాకు బ్యాంక్లో వేసినా పర్లేదు. సో మీరు దీంట్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే. ఇంకోటి ఈరోజు నేను చెప్పబోతున్నాను జొనారిస్ 1000 రూపీస్ ప్లాన్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో జొనారిస్ 1000 రూపీస్ ప్లాన్లో ఏ విధంగా ఉంటుంది అండ్ ఏ విధంగా ఎర్న్ చేసుకుంటాం. అండ్ ఎవ్రీ వీక్ ఈ సైట్ చెప్పినట్టు 79,000 రూపీస్ ఎర్న్ చేయొచ్చు. సో 70,000 రూపీస్ 79,000 రూపీస్ అనేది నిజంగా మనం ఎర్న్ చేస్తామా? సో ఏ విధంగా వర్క్ చేస్తే ఎర్న్ చేస్తాం, ఎంతమందిని జాయిన్ చేస్తే ఎర్న్ చేస్తాం అనేది తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, అంతకంటే ముందు ఏంటంటే 1000 రూపీస్ అనేది మీకు తెలుసో తెలియదో ఇట్స్ ఏ హెవీ అమౌంట్. సో దీంట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకుంటున్నారు, ఈ బిజినెస్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు, దయచేసి ఈ 1000 రూపీస్ మీకు చాలా వాల్యుబుల్ అమౌంట్. మీకు హెవీగా ఉంటే, మీ దగ్గర అమౌంట్ ఉంటే మాత్రమే జాయిన్ అవ్వండి, లేకుంటే ఫోర్స్ ఏం లేదు. జస్ట్ బిజినెస్ కాన్సెప్ట్ గురించి మీరు తెలుసుకోండి అంతే. సో నేను ఫోర్స్ ఏం చేయట్లేదు, ఎందుకంటే 1000 రూపీస్ ఈజ్ ఏ హెవీ అమౌంట్. 100 రూపీస్ అంటే చాలా ఈజీ అమౌంట్, ఇది 1 డేలో మనకు వచ్చేస్తుంది. మనం సినిమాస్కి వెళ్ళినా, బయటికి వెళ్ళినా, పెట్రోల్ ఖర్చులకు మనకి అయిపోతూనే ఉంటాయి. కానీ ఏంటంటే 1000 రూపీస్ ఈజ్ ఏ హెవీ అమౌంట్. కానీ ఈ 1000 రూపీస్లో నేను ఇప్పుడు మీకు చెప్పబోయే కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితేనే మాత్రమే జాయిన్ అవ్వండి. డోంట్ బీ ఫోర్స్ అదర్స్. మీరు కూడా వేరే వాళ్ళని ఫోర్స్ చేయొద్దు, ఎందుకంటే ఇట్స్ ఏ హెవీ అమౌంట్. వేరే వాళ్ళకి ఇది చాలా ఎక్కువ అమౌంట్. సో
సో దీన్ని మనం ఎంకరేజ్ చేయకూడదు, ఎందుకంటే ఎంకరేజ్ చేసి వాళ్ళని సఫర్ చేసి మధ్యలో మీ బిజినెస్ కింద ఎవరు జాయిన్ అవ్వకుంటే చాలా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది, మీ అకౌంట్ అక్కడ ఇరుక్కొని పోతుంది. సో ఏంటంటే 100 రూపీస్ అనేది చాలా ఈజీ అమౌంట్ కాబట్టి చాలా మంది జాయిన్ అవ్వడానికి మీకు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో 1000 రూపీస్ అనేది జాయిన్ అవ్వాలంటే 1000 రూపీస్ పెట్టి జాయిన్ అవ్వాలంటే ఇంట్రెస్ట్ చూపించడానికి చాలా తక్కువగా అనుకుంటూ ఉంటారు. బట్ కానీ ఏంటంటే నేను ఒకసారి బిజినెస్ కాన్సెప్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నచ్చితేనే జాయిన్ అవ్వండి. సో ఫస్ట్ అనే షాప్నికి మన కింద ఓపెన్ చేస్తాను సైట్, మీకు నా రిఫరల్ లింక్ కూడా కింద మీకు ఉంటుంది, ఆ రిఫరల్ లింక్ త్రూ మీరు జాయిన్ అవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే మీరు ఆల్రెడీ 100 రూపీస్ అకౌంట్తో మీరు అకౌంట్లో జాయిన్ అయ్యి ఉంటారు, మీ అకౌంట్లో వ్యాలెట్లో ఉన్న డబ్బులు అలాగే ఉంటే ఆ డబ్బుని మీరు ఎలాగ యూటిలైజ్ చేసుకుంటారో నేను ఇప్పుడు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ దగ్గర 100 రూపీస్ అకౌంట్ ఉంటే దాంట్లో అమౌంట్ ఉంటే మీరు దీంట్లో జాయిన్ అవ్వచ్చు, అది ఎలాగో కూడా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్ తెలుసుకుందాం ఇప్పుడు ఎలాగో. సో ఇప్పుడు ఓపెన్ చేసి తెలుసుకుందాం జొనారిస్లో మనం ఏ విధంగా రిజిస్ట్రేషన్ అవ్వాలి 1000 రూపీస్తో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జొనారిస్ని నేను ఓపెన్ చేస్తున్నాను, జొనారిస్ సైట్ని నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసినట్లయితే జొనారిస్ సైట్ ఓపెన్ అవ్వగానే మీకు ఒకటి జస్ట్ ఒక పాపప్ మీకు కనిపిస్తూ ఉంటుంది, చూడండి ఇక్కడ జస్ట్ ఈ పాపప్ కనిపిస్తుంది, జొనారిస్ మాన్సూన్ ధమాకా అని చెప్పేసి. జొనారిస్ మాన్సూన్ ధమాకాలో మీరు ఇక్కడ చూసినట్లయితే జస్ట్ 1000 రూపీస్తో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 1000 రూపీస్తో రిజిస్ట్రేషన్ చేసుకొని 2 మెంబర్స్ని జాయిన్ చేస్తే 1000 రూపీస్ వరకు అండ్ 4 మెంబర్స్ని జాయిన్ చేస్తే 2000 వరకు, అంటే ఐ మీన్ సెకండ్ లెవెల్కి జాయిన్ చేసినట్లయితే మీకు 2000 రూపీస్, థర్డ్ లెవెల్లో మీకు 12,000 రూపీస్ అండ్ ఫోర్త్ లెవెల్ 4000 రూపీస్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో టోటల్ ఎర్నింగ్ 79,000 మీకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే జొనారిస్ మాన్సూన్ ధమాకాలో మీరు దయచేసి ఏంటంటే ఫస్ట్లో కూడా జొనారిస్ ఫస్ట్ కాన్సెప్ట్ని మీరు సరిగా అర్థం చేసుకోలేదు ఐ థింక్. అండ్ ఇక్కడ కూడా ఏంటంటే మీకు కాన్సెప్ట్ని బాగా క్లియర్గా నేను మీ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి క్లియర్గా అర్థం చేసుకోండి. ఇక్కడ ఈ మెంబర్స్ని ఇక్కడ వదిలేయండి, ఈ మెంబర్స్ అనేవి ఇక్కడ ఇలా కాదు, జస్ట్ ఒక ప్రాసెస్ ఉంటుంది, దీనికి చిన్న లాజిక్ ఉంటుంది, ఆ లాజిక్ కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ఎంటర్ చేస్తాను. సో ఇప్పుడు ఈ సైట్లో మనం ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, సో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు జొనారిస్ 100 రూపీస్ అకౌంట్లో మీ వ్యాలెట్లో ఒక 1000 రూపీస్ ఉంటే ఒక ఐడి మీరు తీసుకోవాలి అనుకుంటే మాత్రమే దీన్ని మీరు ఫస్ట్గా రిజిస్టర్ అవ్వండి. సొంతంగా 1000 రూపాయలు పెట్టి మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే దయచేసి కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి, ఫోర్స్ ఏం లేదు, లేకుంటే ఈ బిజినెస్ కాన్సెప్ట్ని మీరు అర్థం చేసుకోండి అంతే. సో ఇంకోటి ఏంటంటే మీ దగ్గర అమౌంట్ ఉన్నప్పుడు మాత్రమే మీరు జాయిన్ అవ్వండి. ఎక్స్ట్రాగా మనము ఏదో ఒకటి చేసుకొని ఏదో డబ్బులు పెట్టాలి కదా అని చెప్పేసి పెట్టి జాయిన్ అయిపోయి అండ్ వర్క్ చేయకుండా ఉంటే అంత కొలాప్స్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మనం డబ్బు పెడుతున్నామంటే దానికోసం కనీసం ఒక 2-3 నెలలను వర్క్ చేయండి. సో ఒక టీం అయ్యేంత వరకైనా వర్క్ చేయండి, తర్వాత దాన్ని వదిలేయండి, ఎందుకంటే ఆటోమేటిక్గా మీ కింది వాళ్ళనేది వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో అది ఈ క్రౌడ్ ఫండింగ్లో ఉండే మెయిన్ కాన్సెప్ట్. సో ఫర్దర్గా నేను ముందు ఇంకా చాలా క్రౌడ్ ఫండింగ్ డీటెయిల్స్ ఉన్నాయి, క్రౌడ్ ఫండింగ్ సైట్స్ ఉన్నాయి, సో వాటి గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు జొనారిస్లో మనం ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో తెలుసుకుందాం. సో మీ దగ్గర 100 రూపీస్ వ్యాలెట్ ఐడి అండ్ పాస్వర్డ్ మీ దగ్గర ఉంటే, ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఉంటే, దాంట్లో ఆ వ్యాలెట్లో డబ్బులు ఉంటే, సో ఇప్పుడు మీ దగ్గర ఆ వ్యాలెట్లో మీకు దగ్గర ఒక 600 రూపాయలు ఉన్నాయి. సో ఇంకో 1000 రూపాయలు 600 రూపాయలు ఉంటే మనకు 1000 రూపాయలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఇంకో 400 రూపాయలు యాడ్ చేసుకోండి. ఏ విధంగా యాడ్ చేసుకుంటారంటే మీ దగ్గర ఎంత లెస్ అమౌంట్ ఉందో ఆ లెస్ అమౌంట్ని నాకు మీ డీటెయిల్స్ అండ్ మీ బ్యాంక్ డీటెయిల్స్ నేను మీకు చెప్తాను, మీ డీటెయిల్స్ నాకు పంపించండి. సో నా బ్యాంక్కి మీరు ట్రాన్స్ఫర్ చేసినా నేను మీ అకౌంట్కి నేను ట్రాన్స్ఫర్ చేస్తాను, ఫండ్ యాడ్ చేస్తాను. సో అలా కాదనుకుంటే కూడా డైరెక్ట్గా నేను కొంతమంది ఫ్రాంచైజీస్ నెంబర్స్ అయినా ఇస్తాను, సో వాళ్ళతో కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు, వాళ్ళ దగ్గర నుంచి కూడా మీరు ఫండ్ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇప్పుడు మనం తెలుసుకుందాం రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి. యాజ్ యూజువల్గా ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఫస్ట్ మనము 100 రూపీస్లో చేసేటప్పుడు ఏంటంటే జెడ్ షాపీని యూజ్ చేస్తాం, ఎందుకంటే జెడ్ షాపీ ఫస్ట్ అసలు లేదు, రీసెంట్గా వచ్చింది జెడ్ షాపీ. అంటే నీ సైట్లో జాయిన్ అయినప్పుడు పేయూ ఆప్షన్ ఉండేది, తర్వాత పేయూ ఆప్షన్ కొంతమంది ప్రాబ్లం చేయడం వల్ల పేయూ ఆప్షన్ తీసేయడం జరిగింది. తర్వాత డెబిట్ కార్డ్ అండ్ ఏటీఎంస్, సో తర్వాత మన నెట్ బ్యాంకింగ్స్ అనేవి పెట్టారు. తర్వాత కొంతమంది సైట్స్ ప్రెజర్ వల్ల ఈ సైట్ అనేవి తీసేయడం జరిగింది అనమాట. ఆ జెడ్ షాపీలో ఉండే పేమెంట్ గేట్వే ఆప్షన్ తీసేయడం జరిగింది. సో పేటీఎం ఆప్షన్ రాబోతుంది మురిలోనే. సో ఇప్పుడు మనం జెడ్ షాపీలో ఏంటంటే మనం పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా జొనారిస్ ఆప్షన్లోకి వచ్చేసి సో రిజిస్ట్రేషన్ నౌ అనే ఆప్షన్ని మీరు క్లిక్ చేసినట్లయితే రిజిస్ట్రేషన్ నౌలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయండి. సో ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ప్రిఫర్డ్ నేమ్ వచ్చేసి మీరు మీ 100 రూపీస్లో ఇచ్చిన నేమ్ కాకుండా వేరే నేమ్ ఎంటర్ చేయాలి ఇక్కడ. సో ఈ నేమ్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటే ఏముంటుందంటే 1000 రూపీస్కి మీరు క్రియేట్ చేస్తున్న ఐడి అనమాట ఇక్కడ. సో ఈ 1000 రూపీస్కి మీరు క్రియేట్ చేస్తున్న ఐడి, సో ఆ నేమ్ అనేది జాగ్రత్తగా ఎంటర్ చేయండి, అక్కడ అవైలబుల్లో ఉందో లేదో చూసుకొని ఎంటర్ చేయండి. మీరు ఎంటర్ చేయగానే ఇక్కడ రిఫర్ నెంబర్ స్పాన్సర్ ఐడి ఎవరి ఐడి అయితే మీరు ఇస్తారో సో ఆ స్పాన్సర్ ఐడికి కింద మీకు ఇక్కడ 1000 రూపీస్ చూపిస్తుంది. సో పేమెంట్ 1000 రూపీస్ చూపించిన తర్వాత ఇక్కడ పేమెంట్ ఆప్షన్ మీరు వ్యాలెట్ నుంచి ఇవ్వాలనుకుంటున్నారా, డిస్కౌంట్ కూపన్ వాచర్ నుంచి ఇవ్వాలనుకుంటున్నారా. సో మనము డిస్కౌంట్ కూపన్ వాచర్ పేమెంట్ కొంచెం ప్రాబ్లంలో ఉంది, అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, అది అయిపోతుంది త్వరలోనే. వ్యాలెట్ అనే ఆప్షన్ ఇచ్చేసుకొని సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ 1000 రూపీస్ పేమెంట్ అమౌంట్ మీకు కనిపిస్తుంది.
చూపిస్తుంది. సో ఈ తర్వాత ఇక్కడ యూజర్ నేమ్, మీ 100 రూపీస్ యూజర్ నేమ్ మీ దాంట్లో ఆ వ్యాలెట్లో డబ్బులు ఉంటే, లేకుంటే 1000 రూపీస్లో మీరు జాయిన్ అయిపోయి మీ 1000 రూపీస్ అకౌంట్లో మీకు డబ్బులు ఉంటే, సో ఇక్కడ యూజర్ నేమ్ అండ్ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఇచ్చుకోగానే యాజ్ యూజువల్గా సైన్ అప్ అయిపోతుంది అనమాట. సో అది ఏ విధంగా అవుతుంది అనేది నేను ఇప్పుడు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను. సో చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. సో ఇదంతా ఇప్పుడు మనం జరగాలంటే ఫస్ట్ మన వ్యాలెట్లో 1000 రూపీస్ అమౌంట్ అనేది కావాలి. సో ఆ 1000 రూపీస్ అమౌంట్ని మీ బ్యాలెన్స్ నుంచి, అంటే మీ దగ్గర ఉన్న అమౌంట్ని ఫండ్ ట్రాన్స్ఫర్ చేసుకొని 1000 రూపీస్ తీసుకోవచ్చు. సో అది ఏ విధంగా చేస్తామనేది నేను ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. ఒక్కసారి ఏంటంటే నా ప్రీవియస్ అకౌంట్స్లో ఉన్న వ్యాలెట్లో డబ్బులు మీకు చూపిస్తాను. సో నేను దాదాపు నాకు ఒక 15 ఐడీస్ వరకు ఉండొచ్చు నావి. సో ఒక 15 ఐడీస్ వరకు ఉండొచ్చు. దేంట్లో ఎంతెంత అమౌంట్ ఉందో నాకు కూడా తెలియదు. బట్ ఏంటంటే ఒక 2 ఐడీస్ నేను ఓపెన్ చేయడం జరుగుతుంది. ఒక 2 ఐడీస్ నుంచి వేరే దానికి డౌన్ లైన్కి నేను ఒక అమౌంట్ అనేది పంపిస్తాను. నేను ప్రీవియస్గా లాస్ట్ వీడియో చేసినప్పుడు మై మనీ 086కి నేను లాస్ట్ ఐడి నా ఐడి. సో ఐడిలో నాకు ప్రెజెంట్ ఎంత అమౌంట్ ఉందనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇది మై మనీ, ఇదిగోండి ఇక్కడ చూడండి, మై మనీ 086. సో మై మనీ 086కి నా వ్యాలెట్లో ఎంత అమౌంట్ ఉందో చూస్తాను. ఇది నా లాస్ట్ ఐడి. సో పైన ఉన్న వాళ్ళకు డౌన్ లైన్లో మనం అమౌంట్ అనేది సెండ్ చేసుకోవచ్చు, ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో 100 రూపీస్ నా దాంట్లో ఉంది. సో నాది సో చూడండి, నేను ఒక అకౌంట్ ఓపెన్ చేస్తాను. ఆ అకౌంట్ నుంచి నేను వేరే అకౌంట్కి ఫండ్ ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తానో చూడండి. నేను ఒక ఐడి నెంబర్ తీస్తాను ఇక్కడ. సో ఒక ఐడి ఓపెన్ చేశాను, నాకున్న ఒక ఐడి ఓపెన్ చేశాను. సో ఐడి అనేది లాగిన్ అవుతున్నాను. సో లాగిన్ అయ్యి దీంట్లో ఉన్న అమౌంట్ని నేను ఏం చేస్తానంటే నా డౌనల్ మెంబర్స్కి నేను ఫండ్ ట్రాన్స్ఫర్ చేస్తాను. సో ఆ ఫండ్ ట్రాన్స్ఫర్ ఏ విధంగా చేస్తారనేది నేను ఒకసారి మీకు చూపిస్తాను. సో నేను ఈ ఐడి ఓపెన్ చేయగానే ఒక్కసారి నా వ్యాలెట్లో ఉన్న అమౌంట్ మీకు చూపిస్తాను. సో నా వ్యాలెట్లో చూడండి అమౌంట్ ఎంత, నా వ్యాలెట్లో ఎంత అమౌంట్ ఉందో ఒకసారి చూద్దాం. సో నా వ్యాలెట్లో 1900 రూపీస్ వ్యాలెట్లో అమౌంట్ అనేది ఉంది. సో ఈ 1900 రూపీస్ని నేను ఏం చేస్తానంటే నా వేరే వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. సో వేరే వ్యాలెట్ ఏముందంటే నా లాస్ట్ నేను ఓపెన్ చేసిన అకౌంట్ మై మనీ 086. సో మై మనీ 086కి నేను ఫండ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. సో ఏ విధంగా ఫండ్ ట్రాన్స్ఫర్ చేస్తానంటే ఒకసారి క్లియర్గా చూడండి మీరు ఏ విధంగా జరుగుతుంది అనేది. సో నేను డైరెక్ట్గా మీ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఫండ్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే, సో ఫండ్ ట్రాన్స్ఫర్లో మెంబర్ ఐడిని మీరు ఎంటర్ చేయాలి, మై మనీ 086. సో మీరు ఎవరికైతే పంపించాలనుకుంటున్నారో వాళ్ళది అనమాట. సో వ్యాలిడా కాదా ఒకసారి క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకోగానే వాళ్ళ పేరు అనేది డిస్ప్లే అవుతుంది. ఎంత పంపించాలనుకుంటున్నాను నేను, సో నా దగ్గర ఉన్న అమౌంట్ని నేను పంపించాలనుకుంటున్నాను, ఒక 900 నేను పంపించాలి అనుకుంటున్నాను. సో ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ మీరు ఒక పాస్వర్డ్ పెట్టుకొని ఉంటారు ట్రాన్సాక్షన్కి, ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. సో నేను ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేశాను. సో ఇప్పుడు చూడండి నేను సబ్మిట్ ఆప్షన్ ఇచ్చేసాను. సబ్మిట్ ఆప్షన్ ఇచ్చేసుకోగానే ఈ వ్యాలెట్ ఫండ్ ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్ అయిపోయింది. సో ఇక్కడ చూసినట్లయితే ఒక్కసారి చెక్ చేసుకుందాం. నా అకౌంట్లోకి నేను వెళ్తాను అగైన్. సో అకౌంట్లోకి వెళ్ళగానే నా అకౌంట్ బ్యాలెన్స్ నేను ఒకసారి చెక్ చేసుకుంటాను, ఎంత ఉందో నా అకౌంట్ బ్యాలెన్స్ నేను ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. సో గో టు మై వ్యాలెట్. సో నా వ్యాలెట్ సమరీలోకి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ చూడండి 1000 రూపీస్ ఉంది, 900 రూపీస్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. సో ఫండ్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఆ ట్రాన్స్ఫర్ అయిందా లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. అగైన్ ఒకసారి నా మై మనీ 086లోకి వచ్చిన తర్వాత ఒకసారి నేను రీఫ్రెష్ చేస్తాను. సో రీఫ్రెష్ చేస్తున్నాను. సో రీఫ్రెష్ చేయగానే నాకు ఈ అకౌంట్లోకి 1000 రూపీస్ వచ్చేసాయి. ఇప్పుడు నేను ఈ 1000 రూపీస్తో నేను ఏం చేయాలంటే నేను ఒక అకౌంట్ని పర్చేజ్ చేయాలి. సో ఏ విధంగా పర్చేజ్ చేయాలనేది ఒకసారి నేను క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసి చూపిస్తాను. సో అగైన్ ఐ కెన్ గో టు అప్లికేషన్ ఫామ్, అంటే రిజిస్ట్రేషన్ ఫామ్కి వెళ్తున్నాను. ఐ కెన్ ఫిల్ మోర్, అంటే ఈ ఉన్న డీటెయిల్స్ మొత్తం నేను ఫిల్ చేసేస్తాను. సో ఫిల్ చేసిన తర్వాత మీకు పేమెంట్ గేట్వే ఆప్షన్స్ దగ్గర మీకు ఒకసారి చూపిస్తాను. సో అక్కడ ఏంటంటే మీరు 1000 రూపీస్కి మీరు ఏం చేయాలంటే యూజర్ నేమ్ పర్ఫెక్ట్గా ఉందా లేదో చూసుకోవాలి. మీరు 100 రూపీస్కి యూజ్ చేసిన యూజర్ నేమ్ యూజ్ చేయకూడదు, ఎందుకంటే నాట్ వ్యాలిడ్ చూపిస్తుంది. 1000 రూపీస్కి సపరేట్గా మీరు అకౌంట్ నెంబర్ చూస్ చేసుకోవాలి. అండ్ రిఫరల్ ఐడి అండ్ స్పాన్సర్ ఐడి అనేది ఉంటుంది కదా, స్పాన్సర్ ఐడిని మెన్షన్ చేసిన తర్వాత మీరు చూస్ చేసుకునే నేమ్ మీరు యూజ్ చేస్తే డైరెక్ట్గా మీకు 1000 రూపీస్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా వ్యాలెట్లో నుంచి నేను పే చేయాలి. సో పేమెంట్ ఆప్షన్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఇచ్చాను. సో నా యూజర్ నేమ్ ఏముంది, నేను ఏ వ్యాలెట్ నుంచి ఇవ్వాలనుకుంటున్నాను, నేను ఇప్పుడు సెండ్ చేసిన అమౌంట్ ఏది, సో నేను వేరే దానికి దేనికి ట్రాన్స్ఫర్ చేశాను, మై మనీ 086కి ట్రాన్స్ఫర్ చేశాను. నా దాంట్లో వ్యాలెట్లో 1000 రూపీస్ ఉన్నాయి. సో ఈ 1000 రూపీస్తో నేను ఐడి తీసుకోవాలనుకుంటున్నాను. మై మనీ 086 అనే ఐడి ఇచ్చాను. సో ఇక్కడికి వచ్చేసి నా ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ నేను ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేసిన తర్వాత అగ్రీ అనే ఫామ్ని నేను క్లిక్ చేసేస్తున్నాను. సో సైన్ అప్ కొట్టేస్తున్నాను. సో సైన్ అప్ కొట్టేకైనా నా రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది. సో ఒకసారి నేను అది మీకు ఓపెన్ చేసి చూపించేస్తాను. సో లాగిన్ సక్సెస్ఫుల్ అయిపోయింది. సో అయిపోగానే వితిన్గా మనకు మొబైల్ నెంబర్కి ఒక కన్ఫర్మేషన్, అంటే మనకు అకౌంట్ క్రియేట్ అయినట్టు మనకు ఒకటి కన్ఫర్మేషన్ అనేది మనకు రావడం జరుగుతుంది. సో అగైన్ అది ఒక్కోసారి లేట్ అవ్వచ్చు, మేబీ లేట్ అవ్వచ్చు, లేకుంటే వితిన్స్లో రావచ్చు. సో దాని గురించి నాట్ ఎ టెన్షన్. సో ఇప్పుడు ఏం చేయాలి, నేను ఒకసారి సైన్ ఇన్ అవ్వాలి. సో సైన్ ఇన్ అయ్యి ఒకసారి నేను చెక్ చేసుకుంటున్నాను. నేను యూజ్ చేసిన నా నేమ్,
సో మనీ వరల్డ్ 186 నా యూజర్ నేమ్, ఇప్పుడు నేను యూజ్ చేసిన యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ నేను పెట్టిన పాస్వర్డ్. సో పాస్వర్డ్ అంటే ఒకసారి సైన్ ఇన్ అవుతున్నాను. సో ఒకసారి సైన్ ఇన్ అవ్వగానే సో చూడండి ఇది నా కొత్త అకౌంట్ అనమాట. సో కొత్త అకౌంట్ 1000 రూపీస్కి నేను యాడ్ చేసుకున్నది. ఇప్పుడు మీరు ఇక్కడ చూడాల్సింది, సో ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది అండ్ బాగా అర్థం చేసుకోవాల్సింది, సో ఇక్కడ మీకు అమౌంట్ ఎంతెంత అమౌంట్ వస్తుంది, సో మనం ఎంతెంత అమౌంట్ మనం గెట్టిన్ అవుతాం, సో ఎంతెంత ఏ విధంగా అవుతాం అనేది నేను డిస్క్రిప్షన్లో మీకు క్లియర్గా చెప్తాను, కింద మీకు డిస్క్రిప్షన్లో రాస్తాను. సో దాన్ని కూడా మీరు కింద ఒకసారి చూసుకోవచ్చు. అలా కాకుండా నేను ఇప్పుడు కూడా కింద ఇప్పుడు మీకు ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఏ విధంగా అనేది మనకి ఎంతెంత అమౌంట్ అనేది మనకి రావడం జరుగుతుంది అండ్ ఎంతెంత అమౌంట్ మనం తీసుకోగలుగుతాం. సో ఫస్ట్ మనం అనుకున్నట్టుగా ఒక చిన్న ప్లాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈజీగా వీక్లీ మనము కొంతమందిని గ్యాదర్ చేసుకొని కొంతమందికి టీమ్ అనేది ఈ కాన్సెప్ట్ అనేది మనం అందరికీ పబ్లిష్ చేస్తే ఈజీగా దీంట్లో మనం గెట్ అవ్వగలం. సో అది ఏ విధంగా చేస్తాం అండ్ ఎంతెంత అమౌంట్ అనేది మనం దీంట్లో ఎర్న్ చేయొచ్చు అండ్ ఎంత అమౌంట్ మనం ఎర్న్ చేసుకుంటే మనకు ఏ విధంగా మనం యూజ్ చేస్తే మనకు అమౌంట్ అనేది వస్తుంది అనేది ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ ఫస్ట్ లెవెల్ని మనం క్రాస్ అవ్వడానికి ఒక 2 మెంబర్స్ని జాయిన్ చేస్తే వాళ్ళు 2000 పే చేస్తారు. సో 1000 పే చేయగానే 1000 రూపీస్ మనకి ట్రాన్సాక్షన్స్కి అంటే అప్గ్రేడింగ్కి కట్ అయిపోయి 1000 రూపీస్ డైరెక్ట్గా మన వ్యాలెట్లోకి వచ్చేస్తుంది. సో ఇది మనకు వెంటనే ఒక 2 మెంబర్స్ని జాయిన్ చేయగానే 2000లో నుంచి రిసీవింగ్ 1000 రూపీస్ మనకు వచ్చేస్తుంది. నెక్స్ట్ లెవెల్లో అంటే సెకండ్ లెవెల్లో మీరు 4 మెంబర్స్ని జాయిన్ చేస్తే మీకు 0 ఇన్కమ్ వస్తుంది, ఎటువంటి ఇన్కమ్ రాదు. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, ఈ డీటెయిల్స్ అన్ని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఎంతమందిని జాయిన్ చేస్తే మీకు ఈ 64,000 రూపీస్ అంటే 64 + 16 + 4,000 + 2,000 ఇదంతా కలిపితే 79,000. సో ఎంతమందిని జాయిన్ చేస్తే ఈ 79,000 అనేది మనకు వస్తుంది. సో మనం దాన్ని తెలుసుకుందాం. సో మనకు ఆ కంపెనీలో మనకు చూపించినట్టు ఆ సైట్లో మనకు చూపించినట్టు జస్ట్ 4 లెవెల్సే చూపించారు. సో ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్, వాట్ ఎవర్ మేబీ. సో వాళ్ళు హైప్ చేసుకోవడానికి ఆ విధంగా చూపిస్తుంటారు. కానీ నేను మీకు క్లియర్గా ప్లాన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి. నాకు మెయిల్ చేయండి, నేను మీకు ఫండ్ కావాలంటే ట్రాన్స్ఫర్ చేస్తాను. మనీ నాకు బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నా, లేకుంటే ఫర్దర్గా మీకు ఎవరైనా ఫ్రాంచైజ్ చేస్తున్నా నేను వాళ్ళ త్రూ నేను మీకు అమౌంట్ ఇప్పించడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను చూపిస్తాను ఆ ప్లాన్ ఏ విధంగా ఉంటుందనేది. ఒకసారి చూడండి, ఇప్పుడు నేను ప్లాన్ మీకు చూపించబోతున్నాను. ఇక్కడ మీరు జోనారిస్ 1000 రూపీస్ ప్లాన్ కాన్సెప్ట్ జోనారిస్ న్యూ 1000 రూపీస్ ప్లాన్ కాన్సెప్ట్ మీరు చూసినట్లయితే రిఫరల్ ఐడి నా రిఫరల్ ఐడి ఇది, మనీ వరల్డ్ 186 నా రిఫరల్ ఐడి. సో మనీ వరల్డ్ స్పాన్సర్ ఐడి కింద మీరు నా ఐడిని మీరు యూజ్ చేసుకోవచ్చు. 1000 రూపీస్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే నా టీమ్ మెంబర్గా మీరు ఉండొచ్చు. సో ఎంత త్వరగా జాయిన్ అవుతే అంత త్వరగా మీ కింద టీమ్ అనేది ఫామ్ అవుతుంది. మీరు వీడియో చూస్తున్నట్లయితే ఇమీడియట్గా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అయిపోండి. ఎందుకంటే చూస్తూ చాలా మంది జాయిన్ అయిపోతుంటారు. ఆటోమేటిక్గా ఒకరి కింద ఒకరు ఆటోమేటిక్గా మనకు టీమ్ అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది. సో మీ కింద రిఫర్ అయ్యే వాళ్ళు రిఫర్ అవుతూ ఉంటారనమాట. అండ్ అగైన్ ఫస్ట్ లెవెల్లో మీరు ఒక 2 మెంబర్స్ని జాయిన్ చేసినట్లయితే డైరెక్ట్గా అంటే ఒక పర్సన్ మీరు ఒక 2 మెంబర్స్ని మీరు జాయిన్ చేసినట్లయితే కిందగా మీకు ఒక ప్లాన్ వేసి మీకు చూపించడం చేస్తాను నేను. సో మీరు అనేది ఒక పర్సన్ అనేది ఉన్నారు. సో పలానా పర్సన్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. మనీ వరల్డ్ అనేది ఒక ఐడి అనేది తీసింది. సో మనీ వరల్డ్ కింద ఒక 2 మెంబర్స్ జాయిన్ అయ్యారు అనుకోండి. సో మనీ వరల్డ్ కింద ఒక 2 మెంబర్స్ జాయిన్ అవ్వగానే 1000 రూపీస్ పెట్టారు. సో 1000 పెట్టగానే మనీ వరల్డ్కి ఏమైపోతుందంటే 2 మెంబర్స్ జాయిన్ చేయగానే సో ఒక 2 మెంబర్స్ మీరు జాయిన్ చేయగానే ఒక 1000 రూపీస్ దీనికి వచ్చేస్తుంది. సో ఎందుకంటే ఈ మిగతా 2000 రూపీస్ ఏమవుతుందంటే అప్గ్రేడింగ్కి కట్ అయిపోతుంది. సో ఈ పర్సన్స్ మిగతా ఒక 2 మెంబర్స్ని జాయిన్ చేసినట్లయితే సో ఇక్కడ ఒక 2 మెంబర్స్ని జాయిన్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి. సో ఏ విధంగా ఇలా ఫామ్ అయిపోతూ ఉంటుంది. ఆటోమేటిక్గా ఈ మనీ వరల్డ్ ఛానల్ కింద రిఫరల్ ఐడిని యూజ్ చేసుకుంటే ఎవరైతే జాయిన్ అవుతూ ఉంటారో ఒకరి కింద ఒకటి పడిపోతూ ఉంటారు అనమాట. ఆటోమేటిక్గా అప్గ్రేడింగ్ అయిపోతూ ఉంటారు. సో మీరు కూడా ఒక ఐడి తీసేసుకొని మెయిన్ ఐడిగా పెట్టేసుకొని 1 ఐడి ఆర్ 3 ఐడీస్ తీసుకోండి. నేను 3 ఐడీస్ ఇప్పుడు తీసుకోవడం జరుగుతుంది. సో 3 ఐడీస్ నేను ఇప్పుడు తీసుకుంటాను. మీ ముందుకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను 3 ఐడీస్ కూడా ఏ విధంగా తీసుకుంటాను అనేది. సో ఇక్కడ ఈ విధంగా జాయిన్ చేసుకుంటూ వెళ్తున్నట్లయితే మనకు ట్రీ ఏ విధంగా పెరుగుతుందంటే సో ఒక ఫస్ట్ లెవెల్లో 2 మెంబర్స్ని జాయిన్ చేస్తే 1000 రూపీస్ వస్తుంది. సెకండ్ లెవెల్లో 4 మెంబర్స్ని జాయిన్ చేస్తే 0, మన ఇన్కమ్ అనేది ఏది రాదు. సో ఆ ఇన్కమ్ అనేది పై వాళ్ళకి వెళ్ళిపోతుంది, అంటే ఈ 2 మెంబర్స్కి వెళ్ళిపోతుంది. సో థర్డ్ లెవెల్లో మీరు 8 మెంబర్స్ని జాయిన్ చేసినట్లయితే మీకు 2000 రూపీస్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న 8 మెంబర్స్ని జాయిన్ అవ్వగానే మిగతా 2000 ఇక్కడికి వెళ్తుంది, తర్వాత మిగతా 2000 మీకు వచ్చేస్తుంది. ఇక్కడ ఉన్న 16 మెంబర్స్ని అంటే 4th లెవెల్లో 16 మెంబర్స్ని మీరు జాయిన్ చేసినట్లయితే సో ఇక్కడ 16 మెంబర్స్లో ఒక 4 మెంబర్స్కి ఇక్కడికి వెళ్తుంది, 4 మెంబర్స్కి ఇక్కడికి వెళ్తుంది. సో మీకు అనేది అమౌంట్ అనేది రాదనమాట. నెక్స్ట్
32 మెంబర్స్ని మీరు జాయిన్ చేసినట్లయితే నెక్స్ట్ మీకు ఇన్కమ్ 0 వస్తుంది. సో 4th లెవెల్లో కూడా మీకు ఇన్కమ్ 0 వస్తుంది. 6th లెవెల్లో మీరు 64 మెంబర్స్ని జాయిన్ చేస్తే 12,000 రూపీస్ మీకు వస్తుంది. 7th లెవెల్లో మీరు 128 మెంబర్స్ని మీరు జాయిన్ చేస్తే మీకు 0 అమౌంట్ వస్తుంది. సో 8th లెవెల్లో 256 మెంబర్స్ని మీరు జాయిన్ చేస్తే 64,000 రూపీస్ మీకు వస్తుంది. అండ్ ఈక్వల్ టు మనకు టోటల్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే, సో మీరు టోటల్ ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇదంతా అమౌంట్ సో ఎంత అవుతుందంటే మీకు దగ్గరగా 79,000 మీకు అనేది రావడం జరుగుతుంది. 79,000 మీరు ఎర్న్ చేయొచ్చు పర్ వీక్. సో ఈ కాన్సెప్ట్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. కావాలంటే మీకు నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూసుకోవచ్చు. సో మనీ వరల్డ్ 186 మీరు రిఫరల్ ఐడిని మీరు యూజ్ చేయండి. అండ్ కావాలంటే zonaris కింద రిఫరల్ ఐడి కూడా నేను పెడతాను. సో ప్యాన్ ఒకసారి అర్థం చేసుకోండి. ఫస్ట్ లెవెల్లో మీకు 1,000 రూపీస్, సెకండ్ లెవెల్లో 0, థర్డ్ లెవెల్లో 8 మెంబర్స్ని జాయిన్ చేస్తే 2,000, 4th లెవెల్లో 16 మెంబర్స్ని జాయిన్ చేస్తే 0, 5th లెవెల్లో 32 మెంబర్స్ని జాయిన్ చేస్తే 0, 6th లెవెల్లో 64 మెంబర్స్ని జాయిన్ చేస్తే 12,000, 7th లెవెల్లో మీరు 128 మెంబర్స్ని జాయిన్ చేస్తే 0, 8th లెవెల్లో మీరు 256 మెంబర్స్ని జాయిన్ చేస్తే 64,000 ఎర్న్ చేయొచ్చు. టోటల్ 79,000 ఇన్ పర్ వీక్ అమౌంట్. సో ఈ విధంగా మీకు ఒక టీం అంటూ ఉంటే ఈజీగా ఎర్న్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా ఈ ప్లాన్ అనేది ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇప్పుడు ఏం చేయాలనుకుంటే జాయిన్ అయిపోయిన తర్వాత, మీరైతే జాయిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీ డీటెయిల్స్ ఉంటాయి, ప్రొఫైల్ డీటెయిల్స్ యాజ్ యూజువల్ గా. సో ప్రొఫైల్లోకి మీరు ఎంటర్ అయిన తర్వాత ప్రొఫైల్ డీటెయిల్స్ అని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అండ్ బ్యాక్ వాట్ ఎవర్ మేబీ. సో జాయిన్ అవ్వగానే మీకు అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు Zonaris అకౌంట్స్ తీసుకొని, సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, నేను మనీ వరల్డ్ 186 అకౌంట్ని తీసుకున్నాను. నెక్స్ట్ మనీ వరల్డ్ 286 తీసుకుంటాను. మనీ వరల్డ్ 386 అమౌంట్ని నేను తీసుకుంటాను. 2 అకౌంట్స్ తీసుకుంటాను. నా కింద రిఫరల్ ఐడిగా పెట్టేసుకుంటాను. సో పెట్టేసుకోగానే నాకు ఏమవుతుందంటే నాకు నా వ్యాలెట్లోకి ఈజీగా ఇప్పుడు నా వ్యాలెట్ మీకు చూపిస్తాను. సో నా వ్యాలెట్ మీరు చూసినట్లయితే మీకు ఇక్కడ 0 అమౌంట్ మీకు కనిపించడం జరుగుతుంది. సో ఇమీడియట్గా నేను ఒక 2 ఐడీస్ తీసుకొని మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, మనీ వరల్డ్ 186, ఇక్కడ 1,000 రూపీస్ నాకు రావడం జరుగుతుంది. మీకు ఇప్పుడే చూపిస్తాను అనమాట, 2 ఐడీస్ తీసేసుకొని. సో 2 ఐడీస్ తీసుకొని మీ ముందుకు వచ్చేస్తాను. సో ఇక్కడ చూడండి, మనీ వరల్డ్ 186లో నేను ఉన్నాను. ప్రెసెంట్ ఇప్పుడు ఒక అకౌంట్ తీసుకున్నాను, అంటే నా అకౌంట్ కింద ఇంకొకరిని జాయిన్ చేశాను, అంటే నేనే తీసుకున్నాను అనమాట. నేను 3 ఐడీస్ తీసుకోవాలనుకుంటున్నాను. అగైన్ వచ్చిన అమౌంట్తో మళ్ళీ ఇంకొక ఐడి తీసుకుంటాను అనమాట. సో ఇప్పుడు చూడండి, మనీ వరల్డ్ 186 అకౌంట్లో అకౌంట్ అనేది అప్గ్రేడ్ అయింది, అంటే టిక్ మార్క్ వచ్చింది. సో టిక్ మార్క్ వచ్చిందంటే మీ అకౌంట్ అప్గ్రేడ్ అయింది అన్నట్టు. సో ఈ అప్గ్రేడ్ అయిన తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ 2,000 రూపీస్ వచ్చినట్లయితే 1,000 రూపీస్ అప్గ్రేడింగ్ ఫీజుకి వెళ్ళిపోయి మనకు అమౌంట్ అనేది ఎంత రిసీవ్ చేసుకోవచ్చు, 1,000 రూపీస్ రిసీవ్ చేసుకోవచ్చు అనమాట. నేను ప్లాన్ మీకు చూపించినట్లు మీరు అర్థం చేసుకోండి ఇక్కడ. సో ఇక్కడ నేను ఏం చేయాలనుకుంటున్నానంటే, సో నా డౌన్ లింక్ ఒకసారి చెక్ చేసుకోవాలనుకుంటున్నాను. డైరెక్ట్ డౌన్ లింక్స్, ఒకసారి డైరెక్ట్ డౌన్ లింక్స్ నేను చెక్ చేసుకున్నట్లయితే సో నా కింద జాయిన్ అయిన పర్సన్ అనేది కనిపిస్తారు. ఇక్కడ చూడండి, సో ఇక్కడ జాయిన్ అయిన పర్సన్ వాళ్ళ నేమ్ ఉంటుంది, సో వాళ్ళ డీటెయిల్స్ అండ్ వాళ్ళ ఐడి, సో వాట్ ఎవర్ మేబీ జాయినింగ్ డేట్ అనేది ఉంటుంది. సో డొనేషన్ అనేది ఇంకా రిసీవ్ అవ్వలేదు వీళ్ళ దగ్గర నుంచి, అంటే ఇంకా వీళ్ళు ఎవరిని కింద జాయిన్ చేయలేదు అనమాట. సో నేను ఇంకో పర్సన్ని జాయిన్ చేయగానే నా అకౌంట్లో ఇక్కడ మీకు 1,000 రూపీస్ కనిపించడం జరుగుతుంది. సో నా వ్యాలెట్లోకి వచ్చి నేను చెక్ చేసుకుంటే, సో నా వ్యాలెట్లో ఇప్పుడు ప్రెసెంట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేద్దాం. సో ఒక్క పర్సనే జాయిన్ అయ్యారు. సో 0 ఉంది. సో నేను ఇంకో ఐడి తీసుకుంటాను. ఐడి తీసుకోగానే ఇక్కడ ఏంటంటే నాకు 1,000 రూపీస్ రావడం జరుగుతుంది. ఇక్కడ అప్గ్రేడింగ్కి చూసారా, అమౌంట్ అనేది రావడం జరిగింది, అప్గ్రేడింగ్ ఛార్జ్ కింద కట్ అయిపోవడం జరిగింది అనమాట. సో ఇప్పుడు నేను ఇంకో ఐడి తీసుకోగానే నాకు 1,000 రూపీస్ వస్తాయి. అది కూడా నేను మీకు క్లియర్గా ఇక్కడ చూపిస్తాను అనమాట. సో ఇక్కడ నేను నా థర్డ్ ఐడి నేను తీసుకోబోతున్నాను. ఫస్ట్ ఐడి తీసుకున్నాను, అది మీకు చూపించాను. సెకండ్ ఐడి తీసుకున్నాను, నా ఆటో అప్గ్రేడ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను థర్డ్ ఐడి నా అకౌంట్ నేను క్రియేట్ చేసుకుంటున్నాను, సైన్ అప్ చేసేస్తున్నాను. సైన్ అప్ చేయగానే నాకు ఏమైపోతుందంటే నా 3 ఐడీస్ అనేది కంప్లీట్ అయిపోతాయి. నా ఫస్ట్ అకౌంట్లోకి నాకు 1,000 రూపీస్ డైరెక్ట్గా రావడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు చూపిస్తాను. డైరెక్ట్గా సైన్ అప్ ఆప్షన్ నేను క్లిక్ చేసేసాను. సైన్ అప్ చేయగానే నా అకౌంట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుంది. సో డీటెయిల్స్ అనేది మొబైల్ నెంబర్కి మనకు రావడం జరుగుతుంది. సో అప్పుడప్పుడు మీ SMS అలర్ట్ అనేది ఆగిపోవడం జరుగుతుంది, అంటే కొంచెం లేట్ అవ్వచ్చు మేబీ. సో అది నాట్ ఏ ప్రాబ్లం, ఒక్కోసారి స్ట్రక్ అవుతూ ఉంటాయి SMS అలర్ట్స్ అనేవి. సో మీకు వచ్చినా రాకుండా పర్లేదు, డైరెక్ట్గా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు, మీకు అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి, నాట్ ఏ ప్రాబ్లం. సో అకౌంట్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయింది. ఒకసారి సైన్ ఇన్ కొట్టేసి చెక్ చేసుకుంటాను నా అకౌంట్ అనేది యాక్టివేట్ అయిందా అండ్ యాక్టివేట్ అవ్వలేదా. సో మనీ వరల్డ్ 186, మనీ వరల్డ్ 286, మనీ వరల్డ్ 386 అనే అకౌంట్స్ నేను తీసుకున్నాను అనమాట. మనీ వరల్డ్ 386 నా అకౌంట్, అండ్ నేను నా పాస్వర్డ్తో నేను లాగిన్ అవుతున్నాను. నా పాస్వర్డ్తో లాగిన్ అయిపోయిన తర్వాత నా అకౌంట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఒకసారి మీరు కూడా చూడొచ్చు, నా అకౌంట్ అనేది ఫ్రెష్ అకౌంట్, కొత్త అకౌంట్ అనేది ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ మనీ వరల్డ్ 386 అకౌంట్. నా ఫస్ట్ అకౌంట్కి నేను వెళ్ళి చెక్ చేసి మీకు చూపిస్తాను నా వ్యాలెట్లోకి అమౌంట్ అనేది యాడ్ అయిందా యాడ్ అవ్వలేదా అనేది. సో
మనీ వరల్డ్ 186 అకౌంట్లో ఉన్నాం మనం ప్రెసెంట్. ఒక్కసారి రిఫ్రెష్ కొడతాను నేను, నా వ్యాలెట్లోకి నా 1000 రూపీస్ అనేవి వచ్చాయా రాలేదా. సో 3000 రూపీస్ నేను పెడితే నాకు 1000 రూపీస్ రావడం జరిగింది. సో డైరెక్ట్గా దీన్ని ఏం చేసుకోవచ్చు, మనం విత్డ్రాల్ ఆప్షన్లోకి వెళ్ళి విత్డ్రాల్ మన డీటెయిల్స్ అన్ని కంప్లీట్ చేసేసుకొని విత్డ్రాల్ కొట్టేసుకుంటే విత్ ఇన్ 24 అవర్స్లో మనకు రావడం జరుగుతుంది. మ్యాక్సిమం 48 అవర్స్, విత్ ఇన్ 48 అవర్స్ ఆర్ 72 అవర్స్ అండ్ మినిమం టు మినిమం మీకు 1 డే లోపల విత్డ్రాల్ రావడం జరుగుతుంది. చాలా ఫాస్ట్గా విత్డ్రాల్స్ అనేవి వస్తుంటాయి. ఇవి కావాలంటే మీరు కూడా చూసేసుకోవచ్చు. అండ్ పేమెంట్ కూడా నేను ఆల్రెడీ ఇంతకుముందు ప్రూఫ్ కూడా మీకు చూపించడం జరిగింది అనమాట, ఏ విధంగా ఏంటిదని చెప్పేసి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా జోనారీస్లో 1000 రూపీస్ ప్లాన్లో మీరు జాయిన్ అయినట్లయితే వీక్లీ మీరు 79,000 రూపీస్ ఎర్న్ చేయొచ్చు. కానీ ఏంటంటే కొంచెం హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. మీకు కంపెనీ ఏ విధంగా చూపించిందంటే, అంటే సైట్ ఏ విధంగా మీకు చూపించిందంటే, సో మీకు 4 లెవెల్స్ స్టార్ట్ చేసి చూపించింది. సో నేను ఆల్మోస్ట్ ఇంతకుముందు మీకు చెప్పాను, ఏదైనా మనకు అట్రాక్ట్ చేస్తుంటాయి అని చెప్పేసి. సో ఈ విధంగా మనకు అట్రాక్ట్ చేయడం జరుగుతుంది కంపెనీ అనేది. ఇదని కాదు, ప్రతి ఒక్కటి క్రౌడ్ ఫండింగ్ కాన్సెప్ట్స్ అని కానివ్వండి, ఎల్ఎంఎన్ కానివ్వండి, బైనరీ థీమ్స్ అని కానివ్వండి, సో వాట్ ఎవర్ మేబీ ప్రతి ఒక్కటి ఏంటంటే మనం ఫస్ట్ అట్రాక్ట్ చేస్తాయి. కానీ ఏంటంటే ఫస్ట్ మనం ప్లాన్ని అర్థం చేసుకోవాలి. సో ప్లాన్ని అర్థం చేసుకుంటే ఏదైనా ఈజీ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం ప్లాన్ని అర్థం చేసుకుంటే మీకు చాలా ఈజీగా అయిపోతుంది. ఒక మైండ్లో మీకు ఒక కాన్సెప్ట్ అనేది పడిపోతుంది. సో ఒక టార్గెట్ మీరు పెట్టుకోండి. ఒక టార్గెట్ ఏ విధంగా పెట్టుకుంటారంటే, ఎంతమందిని జాయిన్ చేసుకుంటే ఏ విధంగా ఏం చేసుకోవచ్చు ఇక్కడ చూడండి. అండ్ కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు నేను డీటెయిల్స్ క్లియర్గా పెడతాను, అక్కడ కూడా మీరు చూడొచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్. సో మీరు 8th లెవెల్లో 256 మెంబర్స్ని మీరు జాయిన్ చేసినట్లయితే మీకు 79,000 రూపీస్ మీకు దొరకడం జరుగుతుంది. సో 256 మెంబర్స్ని మనం జాయిన్ చేసినట్లయితే 79,000 మనకు ఈజీగా రావడం జరుగుతుంది. అండ్ ఈజీగా ఈ అమౌంట్ మీరు విత్డ్రాల్ చేసేసుకోవచ్చు అనమాట. సో దీనికి మనకు 20% ట్రాన్సాక్షన్ ఫీజు అనేది కట్ అవుతుంది. సో 20% మీకు కట్ అయిన తర్వాత మిగతా అమౌంట్ మీకు రావచ్చు. లేదంటే ఇదే వ్యాలెట్లో మీరు డబ్బులు పెట్టుకున్నట్లయితే, మీ ఫ్రెండ్స్ కింద ఎవరైనా జాయిన్ అవుతూ ఉంటే వాళ్ళకి అమౌంట్ మీరు ఫండ్ ట్రాన్స్ఫర్ చేసేసి వాళ్ళ దగ్గర నుంచి మీరు డబ్బులు తీసేసుకోవచ్చు. సో అప్పుడు మీకు ఎటువంటి ఛార్జెస్ అనేవి రావన్నమాట. సో తను జాయిన్ అవ్వాలనుకున్నారు అనుకోండి, సో 1000 రూపీస్ మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశాడు. సో 1000 రూపీస్ మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసినట్లయితే మిగతా అమౌంట్ 1000 రూపీస్ డైరెక్ట్గా మీ అకౌంట్లో ఉన్న ఫండ్, నేను ఇప్పుడు చూపించాను కదా ఫండ్ ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకుంటారో, సో ఆ విధంగా ఫండ్ అనేది ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు ఈజీగా. సో ఆ విధంగా కూడా మీ అమౌంట్ మీరు సేవ్ చేసేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఒక మొబైల్ నెంబర్, ఒక ఈమెయిల్ అడ్రస్తో ఎన్నైనా మనం తీసుకోవచ్చు దీంట్లో ఐడీస్, నాట్ ఏ ప్రాబ్లం. అండ్ దీనికి ఎంసీఏ సర్టిఫికేట్ కూడా ఉంది, గవర్నమెంట్ అథారిటీ ఉన్న సర్టిఫికేట్ కూడా ఉంది, లీగల్ సర్టిఫికేట్ కూడా ఉంది. సో మీకు దీని గురించి డీటెయిల్స్ మీకు ఏదైనా కావాలంటే లీగల్ సర్టిఫికేట్స్ అన్ని మీకు నేను మెయిల్స్లో పంపిస్తాను. సో ఎనీ డౌట్స్ అండ్ ప్లీజ్ కాల్ మీ అండ్ ప్లీజ్ మెయిల్ మీ netmoney086@gmail.com. ఓకేనా? సో ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి. సో ఫర్దర్గా చాలా మంచి వీడియోస్ రెడీగా ఉన్నాయి. ముందు చాలా మంచి వీడియోస్ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.